ప్రకృతి ఓ దెయ్యంలా మెల్లగా నిద్రలేచింది. నీటిలో కాలు పెట్టింది. అంతే, ఒక్కసారిగా తీరాన్ని మింగేస్తానంటూ అలలు ఎగసిపడ్డాయి. దెబ్బకు భూమి ఉలిక్కిపడింది. ఆకాశం అరవడం మొదలెట్టింది. రష్యాలో భయాన్ని పుట్టించిన ఈ బలమైన భూకంపం, ఆ వెంటనే పరిగెత్తిన సునామీ తరంగం ఇటు కళ్లకు కనిపించని శక్తితో నగరాల్ని తుడిచేసే పిడుగు పడింది. ఒక్కచోట కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం నడిచే మోకాలిపై వేలాడే రహస్య ప్రాంతం అది. అక్కడే పుట్టిన మంటలు, అక్కడే పుట్టిన ప్రకంపనలతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ ప్రాంతమే రింగ్ ఆఫ్ ఫైర్. ఇంతకీ ఎందుకు అక్కడే అగ్నిపర్వతాలు ఉప్పొంగుతాయి? ఎందుకు అక్కడే భూకంపాలు ప్రతి వారం సంభవిస్తాయి? ఈ విలయం వెనకున్న రహస్యమేంటి? ఇది ప్రకృతి శాపమా? అసలు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మౌనంగా కనిపించే మృగాలే ఎక్కువ ప్రమాదకరం. రింగ్ ఆఫ్ ఫైర్లోని అగ్నిపర్వతాలు కూడా అలానే ఉంటాయి. ఇవి నిద్రపోతున్నట్టు కనిపిస్తాయి, కానీ భూమి లోతుల్లో మంటలు ముదిరే ప్రతిసారి ఆ మౌనం శబ్దంలోకి మారుతుంది. కొన్నిసార్లు అది విస్ఫోటనంలో బయటపడుతుంది. రష్యాలోని కంచా తీరంలో ఇప్పుడు ఎగసిన అల చూస్తే భయం పుట్టక మానదు. ఇటు జపాన్ తీరాన్ని తాకిన అలలు ఎప్పుడూ అక్కడే పుట్టిన నిశ్శబ్ద శక్తికి సాక్ష్యం. ఇది ఏ ఊరేగింపు కాదు, భూమి గుండెలో జ్వలించిన నిప్పుకి ఉదాహరణ. మేల్కొన్న అగ్నిపర్వతాల అరుపే ఇది. ఇవి నువ్వు చూడని చీకటి రాక్షసుల గుంపు. పైకి కనిపించకపోయినా లోపల భగభగల మంట ఉంటుంది. ఇప్పుడొక్కసారిగా వీటికి సంబంధించిన గలం ప్రపంచానికి వినిపిస్తోంది. ఇటు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అచ్చంగా వలయంలాగా ఉంటుంది. అది పసిఫిక్ సముద్రాన్ని అట్టడుగున కప్పేసే అగ్ని వలయం. దాదాపు 40,000 కిలోమీటర్ల పొడవున సాగే ఈ మంటల మార్గం దక్షిణ అమెరికా చివరి నుంచి మొదలై ఉత్తర అమెరికా తీరాల వెంట వరకు కొనసాగుతుంది. అటు అలస్కా ద్వీపాలను తాకి బేరింగ్ సముద్రం దాటి జపాన్ మీదుగా న్యూజిలాండ్ వరకు వ్యాపిస్తుంది. మళ్లీ దక్షిణ ధ్రువంలోని మంచు అగ్నిపర్వతాల వరకు చేరుతుంది. ఈ మార్గంలో ఉన్న దేశాలు మనకు తెలియని ప్రమాదాన్ని ప్రతిరోజు ఒడిసి పట్టుకుంటున్నాయి. చిలీ, పెరు, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఇలా ప్రపంచంలోని అతి శక్తివంతమైన అగ్నిపర్వతాలన్నీ ఈ వలయంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే భూకంపాలు ఎక్కువ, అగ్ని విస్ఫోటనలు కూడా ఎక్కువే. ఇక భూమి ఊపిరి తీయడం అంటే గాలిలో కాదు, ఆ భూమి లోతుల్లో జరుగుతున్న ప్లేట్ల పోరాటం. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అలాంటి భూమి పంచతత్వాల శక్తుల సమరం. భూమి మనకు బలంగా, స్థిరంగా కనిపించొచ్చు, కానీ దాని లోతుల్లో భారీ పాళ్లు, భూపలకలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఈ భూపలకలు ఒకదానితో ఒకటి ఢీకొన్న సమయంలో భూమి కంపిస్తుంది. ఒక పలక కిందకి జారితే అది మంటలా తయారవుతుంది. రష్యాలో ఇప్పుడు సంభవించిన భూకంపానికి కారణం కూడా ఇదే. పసిఫిక్ ప్లేట్ ఒక పెద్ద భూపలకం, ఇటు నార్త్ అమెరికన్ ప్లేట్ మరో భూపలకం. ఈ రెండు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. దీనివల్లే భూమి లోతుల్లో ఒత్తిడి పెరిగి భూమిని ఊపేసింది. అందుకే కంచా తీరంలో నేల వణికిపోయింది. వెంటనే సముద్రం గర్జించి అలలుగా ఎగిసింది. ఇక ఈ ప్రకంపన జపాన్ తీరాన్ని తాకినప్పుడు అది మానవ నిర్మిత ఆస్తుల్ని కాదు, మానవ గుండెల్లోని భయం తాకింది. ప్లేట్ల నిశ్శబ్ద యుద్ధం ప్రపంచంపై శక్తివంతమైన ప్రకృతి గర్జనగా మారింది. అలాంటి సన్నివేశాలన్నీ రింగ్ ఆఫ్ ఫైర్లు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు మనకు వినపడే విధంగా గట్టిగా మేల్కొంటాయి. పసిఫిక్ మహాసముద్రం ఒక విశాలమైన శరీరమైతే దాని గుండె రింగ్ ఆఫ్ ఫైర్. అక్కడే శ్వాస, అక్కడే ధ్వని, అక్కడే మంట కూడా ఉంటుంది. ఈ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటే రష్యాలో అలలు ఎగిసి పడతాయి, జపాన్ తీరాలు కంపించిపోతాయి. అలాంటి గుండెపోటు ఇప్పుడు జరుగుతోంది. కంచాలో గుండె వేగం పెరిగింది. సునామీ రూపంలో అది ఎగసి పడింది. ఇటు జపాన్ తీరంలోనూ ఇంతే జరిగింది. నిజానికి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మానవాళికి ఒక శక్తి, ఒక శాపం, ఒక శాస్త్రం. అది ఎప్పుడు ఎక్కడ మళ్లీ పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకసారి మొదలైతే ప్రపంచం మొత్తం దాని దెబ్బకు విలవిల్లాడాల్సిందే.